తెలంగాణ ప్రజలకు గొప్ప చరిత్ర ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోరాట యోధుల స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం అని, పోరాటం తెలంగాణ ప్రజల రక్తంలోనే ఉందన్నారు. తెలంగాణ గడ్డపై గంజాయి, మాదక ద్రవ్యాలకు చోట్లేదన్నారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో గంజాయికి ప్రభావితమవుతున్నారని, గంజాయికి బానిసైతే భవిష్యత్తు నాశనమే అన్నారు. ఉద్యమాల పోరాటగడ్డ డ్రగ్స్కు బానిసవడం బాధాకరమైన సీఎం రేవంత్ విద్యా సంస్థల యాజమాన్యులతో అధికారులు మీటింగ్ పెట్టాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి విక్రయిస్తే వెన్ను విరుస్తామని, ఉద్యమాల గడ్డ గంజాయికి బానిస కాకూడదన్నారు. తెలంగాణ గడ్డ ఉద్యమాలకు వేదిక అయితే ఈనాడు ఇదే తెలంగాణ ప్రాంతం గంజాయికో డ్రగ్స్ కో వేదికగా మారితే ఇది మనకు అవమానమా, ఇది మనకు ఆత్మగౌరవమా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే స్పష్టంగా చెప్పిన తెలంగాణ గడ్డ మీద గంజాయి కాదు కదా, గడ్డి పరకైనా మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వాళ్ళ వెన్ను విరుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. పాఠశాలల నుంచి కళాశాలల వరకు, కళాశాలల నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థులు గంజాయి ప్రభావితానికో లేకపోతే డ్రగ్స్ మహమ్మారికి బలైపోతున్నారు అని అంటే మనందరం చూసుకుంటూ కూర్చుందామా? ఇది మన దేశానికి, మన రాష్ట్రానికి గౌరవాన్ని తెచ్చిపెట్టేదేనా? ఈ గంజాయికి బానిసలం అయితే ఈ రోజు ఈ దేశం మనుగడ సాధిస్తుందా? ఈ రాష్ట్ర సరిహద్దుల్లో ఎవరైనా కాలు పెట్టాలి అని అంటే 100 సార్లు ఆలోచన చెయ్యాలి. ఈ ప్రాంతంలో అడుగు పెడితే తిరిగి పోము. అది గంజాయి అయినా, అది డ్రగ్స్ అయినా, ఇంకే రకమైన మాదక ద్రవ్యాలు తెలంగాణ సరిహద్దులను దాటనివ్వద్దు. అవసరమైతే సరిహద్దులు దాటి వాళ్ళ వెన్ను విర్చాలి అని చెప్పి ఈ రోజు నేను మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. రేపు మీ కళాశాలలో ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటది. ఎందుకంటే తల్లిదండ్రులు మీ మీద నమ్మకంతో, విశ్వాసంతో లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి పిల్లల్ని పాఠశాలలు, మీ కళాశాలలకు పంపిస్తే మీరు చదువు చెప్పడంతోనే మీ బాధ్యత అయిపోయింది అనుకుంటే కుదరదు. వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళు ఎలాంటి వ్యసనాలకు లోనవుతున్నారో పర్యవేక్షించాల్సిన బాధ్యత యాజమాన్యాల మీద ఉన్నది. రాబోయే రోజుల్లో మా డీజీపీ, యాంటీ నార్కటిక్స్ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఏ కళాశాల, ఏ స్కూల్ ప్రాంగణంలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే యాజమాన్యాలను కూడా కేసుల్లో పెట్టండి. వాళ్ళ బాధ్యత. మనము నమ్మి మన పిల్లల్ని వాళ్ళ స్కూళ్లకు, వాళ్ళ కాలేజీలకు పంపిస్తే లక్షలాది రూపాయల ఫీజులు కడితే వాళ్ళను పర్యవేక్షించకుండా, బాధ్యత తీసుకోకుండా ఫీజులు తీసుకుంటాం కానీ బాధ్యత తీసుకోము అంటే కుదరదు. ఖచ్చితంగా ఆ స్కూలు, కాలేజీ యాజమాన్యాలు కూడా బాధ్యత తీసుకోవాలి. చరణ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు తెలుసు, ఆ రోజు నేను అనుకున్న చరణ్ రానిచ్చాలి అని. ఈ రోజు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. నా కళ్ళ ముందల్లే స్కూల్ నుంచి కాలేజ్ నుంచి రియల్ లైఫ్ నుంచి రియల్ స్టార్ లాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించి RRR ద్వారా ఆస్కర్ అవార్డుని సాధించి దేశానికి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అది అంత ఆశామాసిగా వారు సాధించిన విజయం కాదు. చిరంజీవి గారి పేరుంటే మనందరం మన ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు ఆహ్వానిస్తాం కానీ ఆస్కార్ అవార్డు మనం ఇయ్యలేం. కష్టపడ్డాడు కాబట్టి, రాణించుండు కాబట్టి ఈ రోజు ప్రపంచమే ఆస్కార్ అవార్డు ఇచ్చి ఒక యువమిత్రుణ్ణి గౌరవించింది. ఇంకో 9 ఏళ్లలో తాను కూడా సీఎం అవ్వడానికి ట్రై చేస్తానంటున్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఈ 3 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని, ఆ తర్వాత వచ్చే 5 ఏళ్లు కూడా రేవంతే ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడని అన్నారు. కాబట్టి తాను 9 ఏళ్లలో సీఎం కావడానికి ట్రై చేస్తాను అంటున్నారు జగ్గారెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇన్స్టెంట్ లేడు, వాళ్ళ సంగతి తర్వాత. ఇంకా 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన ట్రై చేస్తున్నాడు. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. అంత ఈజీగా వాళ్ళకి ఆడొస్తాయి. ఈ 3 ఏళ్ళు ప్రజలు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, ఇంకొక 5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చి సీఎం కావడానికి నేను ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సర్వీస్ చేసుకుంటూ పనిచేస్తాను అన్నాడు. వాళ్ళు ఆల్రెడీ దాని దరఖాస్తు పెట్టిండు కదా తెలంగాణ ప్రజలకు. ఇంకొక ఈ 3 ఏళ్ళు కాక ఇంకొక 5 ఏళ్ళు పెట్టిండు. ఆయన 5 ఏళ్ళకి దిగిపోయే టైం నా దరఖాస్తు ఉంది తెలంగాణ ప్రజల దగ్గర. నేను కూడా సీరియస్ గానే ఉన్నా. బీసీ రిజర్వేషన్ అమలు పరిచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. స్థానిక సంస్థల మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పాలన గాడి తప్పిందన్నారు. ఓల్డ్ బోయినపల్లి పరిధిలోని ఆర్ఆర్ నగర్, హెచ్ఏఎల్ కాలనీతో పాటు ఇతర కాలనీల్లో ఈటెల పాదయాత్ర చేపట్టారు. వెంటనే బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేయాలన్నారు. హైదరాబాద్ లో చాలా దిక్కులున్న కార్పొరేట్ ఏంటంటే రేషన్ కార్డు కొత్త ఒప్పులేవు. 2 ఇళ్లలో పని చేసుకొని బట్టలు ఇచ్చే వాళ్ళు కావచ్చు, షేవింగ్ చేసే వాళ్ళు కావచ్చు,
ఇతర పనులను చేసేలకు ఇళ్ల జాగ్రత్తలు డబుల్ బెడ్రూమ్ వస్తలేదు. మూడవది కొత్త పెన్షన్ దేవుడు ఎరుగు. ఇవాళ పెద్ద మనుషులు ఏంటంటే పెన్షన్ కావాలను, హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ వాళ్ళకు ఉన్న వాళ్ళకు పెన్షన్ కావాలను. ఆ కొత్త పెన్షన్లు రాకపోగా ఉన్న పెన్షన్లే అప్పుడప్పుడు రిమూవ్ చేసే దరిద్రపడుతుంది. ఇప్పటికైనా పెన్షన్ల సమస్య మాత్రం చాలా వెంటాడుతా ఉంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఊర్ల కంటే కూడా మరీ బీదరికంలో బతికే వాళ్ళు హైదరాబాద్ లో కోకొల్లు. 18 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో 2 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. పెన్షన్లు మహిళలకు ఇస్తామన్న 2500 ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. అప్పు కావాలని ఆర్ఏసీ సంస్థకు రేవంత్ లేఖ రాశారని, ఆ లేఖలో కాళేశ్వరం గురించి చాలా గొప్పగా చెప్పారని వెల్లడించారు. రేవంత్ రాష్ట్రానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నారని విమర్శించారు. రాష్ట్ర ఆదాయం ఎక్కడికి పోతోందో ప్రజలకు ముఖ్యమంత్రి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి బిరుదు ఇవ్వాలన్నారు. వాస్తవాలు లేకుండా తానేది మాట్లాడనని చెప్పారు. 2 లక్షల కోట్ల అప్పు దేనికి ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదుని ఇస్తున్నాం. మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసిండ్రో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎట్ ఎనీ కాస్ట్ మీరు దేనికి ఎంత స్పెండ్ చేసిండ్రో రాష్ట్ర ప్రజలకు క్లియర్ గా చెప్పాలి. మన దగ్గర భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే కూడా ఇక్కడున్న 8 మంది బీజేపీ ఎంపీలకు కనీసం చీమ కొట్టినట్టు లేదు. జూలై 6వ తారీఖు నాడు ఇక్కడ ప్రజాభవన్ లో రేవంత్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ ఆయనకు పెట్టిన తర్వాత, ఈయన గోదావరి నీళ్ళన్నీ కట్టగట్టి గిఫ్ట్ లాగా ఆయనకు ఇచ్చిన తర్వాత, అదే జూలై 15 నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో బనకచెర్ల పోలవరం అనేటటువంటి లింకేజ్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇది 100% వాస్తవం. కేసీఆర్ గారు కళలో కూడా తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కావచ్చు, ఆ నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, కళలో కూడా ఆయన తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడు. కానీ మన ముఖ్యమంత్రి గారు మన నీళ్లు దోపిడీకి గురవుతున్నా కూడా కనీసం లేనటువంటి స్టేజ్ లో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. సెబీ చైర్మన్ కు మాజీ మంత్రి హరీష్ రావు ఫిర్యాదు చేశారు. వాస్తవాలు దాచిపెట్టి నిబంధనలను ఉల్లంఘిస్తూ కంచిగచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టారన్నారు. వాటిని తాకట్టు పెట్టి రుణాలు సేకరించడం సెబీ నిబంధనలకు విరుద్ధం అన్నారు. కంచిగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పులు టీజీఐఏసీ ద్వారా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలను ఆ లేఖలో ఎండగట్టారాయన. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ ప్రకారం ఈ భూమి అటవీ భూమిగా గుర్తించారని, అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసిన అధికారులను జైలుకు పంపుతామని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. టీజీఐఐసి వార్షిక ఆదాయం 150 కోట్ల కన్నా తక్కువైనా 1,000 కోట్ల అప్పులు తీసుకోవడం ఆర్థిక అవకతవకలతో పాల్పడడం భాగమే అన్నారు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో తెలిపింది. దీంతో కొండా స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. గత ఎన్నికల సమయంలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్టుగా అధికారులు గుర్తించారు. గతంలోనే తన ఫోన్ ట్యాప్ అయిందని కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో సిట్ తనకు నోటీసులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో విధమైన మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చి విచారణకు హాజరయ్యారు. దీంతో ఆయన విచారణలో కీలక విషయాలను గుర్తించిన అధికారులు ట్యాపింగ్ కు గురైన నేతలకు నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్స్ రికార్డు చేస్తున్నారు. ఇందులో భాగంగా చెవెలి ఎంపీ బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. గుంటూరు జిల్లాలో జరిగిన యాంటీ నార్కోటిక్స్ డే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గంజాయి డ్రగ్స్ పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు ఆయన. ఎవరు అడ్డొచ్చినా కూడా తొక్కుకుంటూ పోతా ఉంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గంజాయి బ్యాచ్ కు సహకరించిన వాళ్లకు కూడా గుణపాఠం చెబుతామన్నారు. ఇక గంజాయిని నిర్మూలించడం ప్రభుత్వ బాధ్యతే కాదు, అంతా కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రాబోయే రోజుల్లో ముఠా కక్షలకు వీల్లేదని, రాయలసీమలో ముఠాలను అణిచివేసినటువంటి పార్టీ టీడీపీ అని ఆయన గుర్తు చేశారు. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నికల ముందు నేను చాలా విషయాలు మాట్లాడాను. నేను ఒక మాట కూడా చెప్పాను,
నేను వస్తానే ఎవరైనా రౌడీలు గాని తోక తిప్పితే తోక కట్ చేస్తానని ఆ రోజు చెప్పాను. రాయలసీమలో ముఠా కక్షలు, ఇక రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి రాయలసీమలో ముఠాలను అణిచివేసిన వ్యక్తిని, అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన మత విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ మనుగడ సాధించాలని సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటే ఒకే మాట చెప్పాను, మత సామరస్యాన్ని కాపాడతాం. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకు ఇక్కడ చోటులు చెప్పడమే కాకుండా ఈ రోజు రాష్ట్రంలో మత సామరస్యం ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు, గల్లీకి ఒక రౌడీ ఉండేవాడు, వీధికి ఒక రౌడీ ఉండేవాడు. నేను ఒకే మాట చెప్పా, రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. ఆ విధంగా చాలా గట్టిగా ఉంటే రౌడీజం కూడా కంట్రోల్ చేశాం. రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేస్తున్నారు. విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఒక మంచి ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారు. ఆంధ్ర బ్రాండ్ పోతా ఉందని చాలా సార్లు చెప్పాను. నేను ఆ విధంగా పోరాడితే కడాన ఒక్క సమీక్ష పెట్టలేదు ఆనాటి ముఖ్యమంత్రి. కనీసం ఒక్కసారి ఖండించలేదు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయి. నేను సూపర్ 6 ఇస్తా అన్నాను. ఒకే మాట చెప్తున్నా, ఎన్ని కష్టాలున్నా మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మాదని ఆ రోజే చెప్పాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చాలా స్పష్టంగా చెప్పాం. డ్రగ్స్ గాని, గంజాయి గాని పండించే వ్యక్తులు గాని, అమ్మే వ్యక్తులు గాని, ఈ డ్రగ్స్ కు అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు గాని, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను మీ అందరి పైన గంజాయి పైన, డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్టను. ఇప్పుడే హామీ ఇస్తున్నా. ఈ రోజు కూడా హెచ్చరిస్తున్నా. 1 సంవత్సరం అందరికీ చెప్పా. ఏజెన్సీ ఏరియాలో క్లియర్ గా చెప్పాను, ఎక్కడా గంజాయి పెంచడానికి వీలు లేదు. 10,000 ఎకరాల్లో గంజాయి ఉంటే ప్రత్యామ్నాయ పంటలన్నీ కూడా ఇచ్చి గంజాయిని నిర్మూలించే ప్రయత్నం చేశారు. రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తుల పైన డేగ కన్నేశాం. 3వ కన్ను చూస్తానే ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వడిని వదిలి పెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. మారితే మారండి, మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు శాశ్వతంగా మత్తు దిగిపోతుంది. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వెన్నెముకలో వణుకు పుట్టాలి. క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ స్థితిగతులు, రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, వివిధ శాఖల నుంచి ట్యాక్సుల రూపంలో వస్తున్న రాబళ్లు, ఖర్చుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు, విడుదలపై అధికారులతో, మంత్రులతో ఆయన చర్చలు జరిపారు. పెన్షన్లు సహా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి నెలా ఇచ్చిస్తున్న ఖర్చుతో పాటు రానున్న రోజుల్లో వివిధ పథకాల అమలు, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన నిధులపై చర్చించారు. ఆయా కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల లభ్యతపై చర్చించారు. నాబార్డు నుంచి నిధులు సమీకరించి పంచాయతీరాజ్ శాఖపై ఎక్కువ ఖర్చు చేయాలని సీఎం సూచించారు. పుష్కర్ ఘాట్ వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరం అన్నారు పవన్ కళ్యాణ్. 430 కోట్లతో ఏపీలో పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నట్లు డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే పనులు వేగవంతంగా జరుగుతాయన్నారు. గుర్తుకొచ్చేది గోదావరి తీరం. ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత ఉన్న చోట భాష అన్ని ఎదుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల ఇది. చాలా సంవత్సరాల నుంచి, చాలా దశాబ్దాల నుంచి ఉన్న కోరిక. ఈ మన హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక చాలా పురాతనమైంది. దీనిని వాడకుండా వదిలేసాం. దీన్ని ఎలా చేయాలి అనేది చాలా మంది ప్రజల ఆకాంక్ష, గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మనం అడిగిన వెంటనే దీన్ని ఒక టూరిజం కింద ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలంటే ఈ రోజున ఇది ఒక్క ప్రాజెక్టేగా దాదాపు 430 కోట్ల రూపాయలు పెట్టి 7 ప్రాజెక్టులను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పనులు ప్రారంభిస్తున్నాం. ఈ రోజున దాటి మీద కొన్ని ఏమో ప్రణాళికలు సిద్ధం కావడం, కొన్ని పనులు పూర్తి అవ్వడం, ఇలా చేస్తా ఉన్నాం. దాంట్లో ముఖ్యమైనది ఈ రోజు మనకి అఖండ గోదావరి ప్రాజెక్ట్. ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్ లో 2024 ఎన్నికల సమయంలో
ఎన్డీఏ కూటమి నిర్ణయించుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేలా పనిచేయాలని. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేమందరం కూటమి భాగస్వాములు అందరూ అనుకొని ప్రతిదీ కూడా ముఖ్యంగా పర్యాటక రంగంలో ఎక్కువగా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. చేస్తున్న ఈ రోజు ప్రాజెక్ట్ కి ముందుగా స్టార్ట్ అయితే దాదాపు ఒక 800 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దీనివల్ల. ఇవన్నీ కాకుండా దాదాపు 4 లక్షల మంది పూర్తయితే 4 లక్షల మంది కనీసం సంవత్సరానికి పర్యాటకుల మినిమం అని, అంతకు మించి పైకి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అది పదంలాగా ఉండిపోద్ది. మీకు తెలుసు కదా, మీరు బైకుల్లో, నేను ఎప్పుడు గోదావరి జిల్లాలో తిరుగుతుంటే మీ బైకుల సౌండ్ నాకు తెలుసు కదా ఎలా ఉంటాయి, దారుణంగా ఉంటాయి బైక్ సౌండ్, చెవులు చిల్లులు పడేలా ఉంటాయి. ఎందుకని మీరు కోరుకుంటారు సీసీ ఎక్కువ ఉండాలి, పవర్ ఎక్కువ ఉండాలి ఇంజిన్ లో. పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంజిన్ అంత ముందుకెళ్తుంది. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇక్కడ మనం శక్తివంతమైన మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే, దానికి మించి, దానికి 100 మించిన శక్తివంతమైన నాయకులు, శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలీలుగా అవుతాయి, వెంటనే చాలా తొందరగా పూర్తి చేయొచ్చు. అందుకనే దీన్ని మనం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే పదం మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ప్రధాని మోడీ నాయకత్వంలో ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకుంటున్నామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల రూపకల్పనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో పర్యాటకుల శాతం వేగంగా పెరిగింది భారత్లోనే అన్నారాయన. 3 billion domestic visitors and nearly 20 million international arrivals expected in this year. India is fast becoming one of the world's most sought after destinations. Our efforts have borne fruit on the global stage. Dear friends, India has moved up from the 54th to 39th position on the World Economic Forum's Travel and Tourism Development Index within just 3 years. Today, India proudly ranks among the top 10 countries of cultural, natural and non-leisure tourism assets. Dear friends, from the snow-laden Himalayas to sun-kissed beaches, from yoga retreats to Sufi shrines, from medical tourism to adventure trails, India offers a complete tourism ecosystem. Tourism contributed 10% in పల్నాడు జిల్లా నరసరావుపేట కాంగ్రెస్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పల్నాడులో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. పల్నాడులో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ గురించి నాయకులు, కార్యకర్తలు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. పార్టీ బలపడడం రాజకీయంగా చాలా అవసరమన్న షర్మిల, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రమే విభజన హామీలు నెరవేర్చడానికి సాధ్యమవుతుందన్నారు. 11 ఏడాదిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క విభజన హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ఇక రాజధాని నిర్మాణానికి పూర్తి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే, కానీ ఇప్పటికీ కేవలం అప్పులు మాత్రమే ఇస్తున్నారన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చే అవకాశం ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుంది. బీజేపీ కేంద్రంలో 11 సంవత్సరాలుగా అధికారంలోనే ఉంది, కానీ ఒక్క విభజన హామీ కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు బీజేపీ. ఇప్పటికి కూడా మన రాజధానికి కావాల్సిన ఫండ్స్ వాళ్ళు ఇచ్చి కట్టాల్సి ఉంది విభజన హామీలో, అయితే ఇప్పటికీ కూడా వాళ్ళు అప్పులే ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదైతే ఇప్పటికీ కూడా 45 మీటర్లలో కాదు 41 మీటర్లోనే దీన్ని పూర్తి చేయాలి అని పార్లమెంట్ లో చెప్పినా కూడా వైసీపీకి చెందిన ఎంపీలు గాని, టీడీపీకి చెందిన ఎంపీలు గాని, జనసేనకు చెందిన ఎంపీలు గాని ఏ ఒక్కరూ నోరు. ఇలా రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీతో సంబంధాల కోసం అటు వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఈ నాయకులందరూ వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు ఎప్పుడో పెట్టేశారు. రాజకీయంగా మా పార్టీకి తను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై జగన్కు నిరాశ ఎదురైంది. విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు. సింగయ్య మృతి కేసులో జగన్ క్వాష్ పిటిషన్తో పాటు అన్ని పిటిషన్ల విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది హైకోర్టు. జగన్పై చర్యలు తీసుకోవద్దని న్యాయవాదులు కోరగా హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. జగన్ పిటిషన్లపై వెంటనే విచారించేందుకు నిరాకరించింది. తిరుమల కల్తీ కేసులో సిట్టు విచారణకు తాత్కాలిక బ్రేక్ పడింది. వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న హైకోర్టును ఆశ్రయించాడు.
సిట్ దర్యాప్తు అధికారిగా తిరుపతి ఏఎస్పీ వెంకట్రావును సిబిఐ నేతృత్వంలో సిట్ కమిటీలో నియమించారు. అయితే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో వెంకట్రావు సభ్యుడిగా లేడని హైకోర్టు తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ సిబిఐని హైకోర్టు ఆదేశించింది. జూలై 3కి కేసు విచారణ హైకోర్టు వాయిదా వేసింది. అయితే అటు సిట్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. దర్యాప్తు తిరుపతి కేంద్రం కావడంతో ఏఎస్పీని నియమించినట్లు సుప్రీంకి తెలపనుంది. వైసీపీ నేతలు ఏపీ గవర్నర్ను కలిశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలపై ఏపీ గవర్నర్ను కలిశారు వైసీపీ నేతలంతా. జగన్పై బనాయించిన తప్పుడు కేసులు, జగన్ పర్యటనలో నెలకొంటున్న భద్రత వైఫల్యాలపై గవర్నర్కు వివరించారు. వాళ్ళు అధికారం ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వారు చేస్తున్న అగాత్యాలు గాని, వారు చేస్తున్న చట్ట వ్యతిరేకమైన చట్టాన్ని చేతిలో తీసుకుని చేస్తున్న కార్యక్రమాల్ని మా నాయకుడి మీద, మా నాయకుడికి మాజీ ముఖ్యమంత్రిగా వారికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ గాని, వారు పర్యటనకి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గాని తీసుకోకపోవడమే కాకుండా తిరిగి మళ్ళీ మా నాయకుడి మీద, మా పెద్దల మీద, అందరి మీద కూడా అక్రమ కేసుల్ని బనాయిస్తూ వారు చేస్తున్న చర్యల్ని గవర్నర్ గారి దృష్టి ఇది అప్రజాస్వామ్యం. ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా రాజకీయ ఎప్పుడు చూడలేదు. ఇటువంటి పరిస్థితులు మంచి కాదు అని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వంలో ఇలాంటి అకృత్యమైన అరాచకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. మనం చూసాం, మన జరిగిన సత్యంపేటలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూసాం. సాక్షాత్తు ప్రభుత్వం తరఫున శాంతి భద్రతను పర్యవేక్షించే జిల్లా సూపరింటెండెంట్ వచ్చి మొదటి రోజు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ల, మాజీ ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లను వెహికల్ కాదు, పక్కన ఇంకో వెహికల్ వచ్చి దానివల్ల అది ఇంజ్యూర్ అయింది అని తర్వాత వారిని వచ్చి తీసుకెళ్లి అంబులెన్స్ హాస్పిటల్లో. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవవరుడు తేజేశ్వర్ హత్య కేసును జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు ఛేదించారు. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భార్య ఐశ్వర్య ప్రియుడు తిరుమలరావుతో కలిసి తేజేశ్వర్ను సుపారీ గ్యాంగ్తో మర్డర్ చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి కారు, 2 ఎరుకలి కొడవళ్లు, కత్తి, 1,20,000 నగదు, 10 మొబైల్ ఫోన్లు, జీపీఎస్ ట్రాకర్ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ తేజేశ్వర్ మర్డర్ కేసుకు సంబంధించి ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయంటే, ఈ మర్డర్ కేసులో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని తేజేశ్వర్ ని చంపడానికి ఐశ్వర్య అతని ప్రియుడు మనకి తిరుమల కూడా ఫస్ట్ నుంచి కూడా మనకి ప్లాన్ చేసుకోవటం జరిగింది. దీంట్లో అక్యూజ్డ్ యొక్క డిసీజ్డ్ యొక్క మూవ్మెంట్స్ తెలుసుకోవడం కోసం ఎప్పటికప్పుడు జీపీఎస్ ట్రాకర్ ను వాడటం జరిగింది. అదే విధంగా సుఫారీ గ్యాంగ్ ని ఒక దాన్ని ఎంగేజ్ చేసుకొని ఆ గ్యాంగ్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డిసీజ్డ్ తో ఒక ఫ్రెండ్షిప్ ని డెవలప్ చేసుకొని నమ్మించి తీసుకెళ్లి మర్డర్ చేయడం జరిగింది. ఒక 3 పర్సన్స్ వచ్చి అతను ఒక వెహికల్ లో ఎక్కించుకెళ్ళినట్లు మనకి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా కనపడింది. దాన్ని బేస్ చేసుకుని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళెవరో అన్నోన్ పర్సన్స్ కాదు, చాలా ఫ్రెండ్లీగా, చాలా మాట్లాడుకుంటూ, స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ వెహికల్ లో బోర్డ్ అయినట్టు కనపడింది. అన్ని అన్నోన్ డెడ్ బాడీస్ ను కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ సండే రోజు మనకి కర్నూలు ఏరియాలో ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ డెడ్ బాడీని మనం కంపేర్ చేస్తే ఇతను మనకి మిస్ అయినటువంటి తేజేశ్వర్ డెడ్ బాడీతో మనకి అన్ని సిమిలారిటీస్ కూడా రావడం వల్ల మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. డిసీజ్డ్ యొక్క వైఫ్ అయినటువంటి ఐశ్వర్య, అదే విధంగా ఆమెకు సంబంధించినటువంటి లవర్ బ్యాంక్ మేనేజర్ ది మనకి మెయిన్ కాన్స్పిరసీ. ఈ క్రమంలోనే ఈ ఐశ్వర్యకి ఈ బ్యాంక్ మేనేజర్ కి మధ్య ఈ మేఘాలయలో జరిగినటువంటి హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి. ఈమెను తీసుకొని అతను ఏదైనా లడాక్ గాని అండమాన్ గాని వెళ్ళిపోవాలని, అదే విధంగా ఈ సుపారీ గ్యాంగ్ ఈ తేజేశ్వర్ ను మర్డర్ చేయాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మనకి 17వ తారీఖు రోజు ఈ సుపారీ గ్యాంగ్ కు సంబంధించినటువంటి వాళ్ళు తేజేశ్వర్ ని నమ్మించి అతని వెహికల్ లో మనకి ఇటిక్యాల మండలంలో ఒక విలేజ్ లో పొలం చూడాలి అని చెప్పి నమ్మించి తీసుకెళ్లడం జరిగింది. అతను నేను దిగి వెళ్ళిపోతాను అనుకునే టైంలో ఈ మన ఎర్రవల్లి గద్వాల్ మధ్యలోనే ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ లో అతను డ్రైవర్ పక్క సీట్ లో కూర్చున్నాడు. వెనక కూర్చున్నటువంటి పరశురామ్, అదే విధంగా మన రాజేష్ వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వాళ్ళు ఆ డ్రైవర్ సీట్ కింద పెట్టుకున్నటువంటి వేటకోడవలతో నెత్తి మీద ఆన్లైన్లో దంపతుల గలీజ్ దందా వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్లో తమ న్యూడ్ వీడియోలు స్ట్రీమింగ్ చేస్తున్నారు కపుల్స్. డబ్బులు ఇచ్చిన వారికి లైవ్ స్ట్రీమింగ్ లింకులు, వీడియోలు పంపుతున్నారు ఆ దంపతులు. వీళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తిరుమలలో మరోసారి దివ్యల మాధురి ఇన్స్టాగ్రామ్ రీల్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా రీల్స్ చేయడం అలవాటుగా పెట్టుకున్న మాధురి తిరుమలలో సైతం రీల్స్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో మాధురి రీల్స్ చేయడం వివాదాస్పదమైంది. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ రీల్స్ ఉన్నాయని విమర్శలు రావడంతో నాడు టీటీడీ నోటీసులు జారీ చేసింది. తాజాగా సన్నిధాన సమీపంలోని విభవ అతిథి గృహం వద్ద దివ్యల మాధురి రీల్స్ చేశారు. తిరుమల కొండపై రీల్స్ చేశారనే అనుమానం రాకుండా ప్రకృతి అతిథి గృహం వద్ద రీల్స్ చేశారు. దీంతో మాధురి రీల్స్ ఇష్యూపై టీటీడీ ఏ విధంగా స్పందిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది. అటు భక్తులు సైతం మాధురి వ్యవహారాన్ని తప్పుపడుతున్నారు. భక్తిభావంతో ఉండాల్సిన చోట ఈ రీల్స్ పిచ్చేంటని ఫైర్ అవుతున్నారు. అంతరిక్ష పరిశోధనల్లో మరో కలికితురాయి. 28 గంటల సుదీర్ఘ వ్యోమనౌక ప్రయాణం తరువాత ఐఎస్ఎస్లోకి శుభాంశు శుక్లా బృందం అడుగుపెట్టింది. ఫలితం శుభాంశు శుక్లా అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. శుభాంశు బృందం యాక్సియం 4 మెషిన్ ద్వారా అంతర్జాతీయ పరిశోధనా కేంద్రంలోకి అడుగుపెట్టనుంది. ఇప్పటి నుంచి 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. ఇంతకుముందు ఐఎస్ఎస్తో స్పేస్ డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ విజయవంతమైంది. నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. ఈ మిషన్కు శుక్లా పైలట్గా వ్యవహరిస్తున్నారు. చైనా గడ్డపై దాయాది దేశం పాకిస్తాన్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చుక్కలు చూపించారు. ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు ఆపరేషన్ సింధూర్ చేపట్టినట్లు తెలిపారు. సింధూర్ భారత్ హక్ అని కొండ బద్దలు కొట్టారాయన. శాంతి ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవని చెప్పుకొచ్చారు. చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ పాల్గొన్నారు. కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధాన సాధనంగా ఉపయోగించుకుంటున్నాయని, తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకు తగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదు అని చెప్పారాయన. పలు దేశాలు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నాయని, అలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదన్నారు. ఎల్ఓసి లాంటి ఎస్సీఓ అలాంటి దేశాలను విమర్శించడానికి వెనకాడకూడదన్నారు. శాంతి ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవని, అలాంటి వారి చేతుల్లో విధ్వంసాలకు కారణమయ్యే ఆయుధాలు ఉండకూడదన్నారు రాజ్నాథ్ సింగ్. Whenever, wherever, and by whomsoever committed, SCO members must condemn this evil unequivocally. Excellency, India is committed to increasing its connectivity with the Central Asia. Better connectivity not only enhances mutual trade but also fosters mutual trust. How? ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అలకనంద నదిలో పర్యాటకుల బస్సు పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది గల్లంతయ్యారు. రుద్రప్రయాగ్లోని గోల్తీర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బద్రీనాథ్ నుంచి వెళుతున్న పర్యాటకుల బస్సు నదిలో పడిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు, 7గురికి గాయాలయ్యాయి. ఇంకా 10 మంది ఆచూకీ తెలియాల్సింది. రాష్ట్రంలో భారీగా వర్షాలు పడుతుండటంతో నది పొంగి పొర్లుతోంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ఉన్నట్లుగా సమాచారం. అహ్మదాబాద్ విమాన ప్రమాద బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణకు మార్గం సుగమమైంది. బ్లాక్ బాక్స్ డేటాను ఏఏఐబి ల్యాబ్ విజయవంతంగా డౌన్లోడ్ చేయగలిగింది. సివిఆర్, ఎఫ్డిఆర్ డేటాను ల్యాబ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో ప్రమాద సమయంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు, ప్రమాద కారణాలను వెలికి తీసేందుకు అవకాశం ఏర్పడినట్టుగా అయింది. ఇక భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు ఈ విశ్లేషణ ఉపయోగపడనుంది. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ కుదిరిన మరుసటి రోజే ఇరాన్ 3 ఇజ్రాయెల్ గూఢచారులను ఉరితీసింది. గూఢచర్యం, అనుమానం, గూఢచారులకు ఆవాసం కల్పిస్తున్న ఆరోపణలతో 700 మందిని అరెస్ట్ చేసింది. 12 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఘర్షణ, అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, ఇరాన్లు కాల్పుల విరమణకు అంగీకరించారు. 1 రోజు తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 3 వ్యక్తులు ఇజ్రాయెల్ గూఢచార వ్యవస్థ మొస్సాద్కు సహకరించారని, ఒక వ్యక్తి హత్యకు ఉపయోగించిన పరికరాలను రవాణా చేశారని, సున్నితమైన సమాచారాన్ని మొసాద్కు అందించారని ఇరాన్ ఆరోపించింది. హత్యలు చేయడానికి ఇక రీల్స్ పిచ్చితో రైల్వే ట్రాక్పై కారు నడుపుతూ ఓ యువతి హల్చల్ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి, శంకరపల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడిపి కలకలం సృష్టించింది. దీంతో గమనించినటువంటి రైల్వే సిబ్బంది ఆపడానికి యత్నించారు. అయినప్పటికీ ఆగకుండా ఆ యువతి వెళ్లిపోయింది. ఇదే క్రమంలో నాగులపల్లిలో స్థానికులు కారును అడ్డుకున్నారు. అయితే వారిని ఆ యువతి చాకుతో బెదిరించినట్లుగా
సమాచారం. ఆ యువత మద్యమత్తులో ఉన్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న యువతను అదుపులోకి తీసుకున్నారు. యువత నిర్వాహకం కారణంగా గంటల తరబడి రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్న రైళ్లను అధికారులు నిలిపివేశారు. యువత లక్నోకు చెందిన రబికా సోనీగా గుర్తించారు. మధ్యాహ్నం ఉన్న ఎల్సీ గేట్ 20 నుంచి నార్మల్గా రోడ్ ట్రాఫిక్ వెళ్తూ ఉంటే అందులో ఒక లేడీ కార్ నడుపుతూ ఎల్సీ గేట్ క్రాస్ చేస్తూ అక్కడ నుంచి డైరెక్ట్ ట్రాక్ పై నుంచి వెళ్ళి టువర్డ్స్ నాగంపల్లి డ్రైవ్ చేస్తూ ట్రాక్ పైనే వెళ్ళింది. మధ్యలో రైల్వే స్టాప్ ఆపడానికి ప్రయత్నం చేసినా తను ఆగకుండా ట్రాక్ పైనే స్పీడ్తో అలానే ట్రావెల్ చేస్తూ ఉంది. తర్వాత కొద్దిసేపటి తర్వాత మళ్ళీ రిటర్న్ డైరెక్షన్లో మెక్సికో మరోసారి కాల్పులతో అట్టుడికింది. గ్వానాజు వాటాలోని ఇరాపువాలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా 20 మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు కదం తొక్కాయి. మార్కెట్లు వరుసగా రెండో రోజు సూచీలు 1% వరకు ఎగిశాయి. సెన్సెక్స్ 700 పాయింట్లు పెరిగి 82,755 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 200 పాయింట్లు లాభపడి 25,244 వద్ద ముగిసింది. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి.